హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి ల్యాండ్ డాక్యుమెంట్ విషయంలో కేదార్ కూడా సైన్ చేయాలి, ఎందుకంటే కేదార్ ఇంటి వారసుడు అని త్వరలోనే ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కౌశికి వదిన అని కౌశికితో కన్వీనియంట్గా మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి వైజయంతి అయినా ఇప్పుడు కమలాకర్ కూడా సంతకం చేయాలి కదా, కానీ కమలాకర్ పొద్దున నిండి ఇంట్లో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. ఇంట్లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు అని ఒక సడన్ షాక్ అయితే ఇస్తారు. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్న కమలాకర్ ఎక్కడికి వెళ్ళిపోయాడో సడన్గా వెళ్ళిపోయాడు అని, కమలాకర్ లేకపోతే ఇంకా డాక్యుమెంట్స్ కూడా చెల్లవు అని అర్థమైపోతుందన్నమాట యువరాజ్ వాళ్ళకి. అందుకే కావాలని కమలాకర్ని సీక్రెట్గా ఒక ప్లేస్లో దాక్కోమని చెప్తారు. సో యువరాజ్ వాళ్ళ ప్లాన్ ప్రకారమే అలా కమలాకర్ వెళ్ళి ఒక సీక్రెట్ ప్లేస్లో దాక్కుంటాడు. ఇదే విషయం వైజయంతి ఇంకందరితో కమలాకర్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. వెంటనే జగదాత్రి, ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య, అయినా మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు అని అడుగుతారు. ఏమో, వచ్చిన చోటుకే పోయాడేమో, వచ్చింది దుబాయ్ నుండి కదూ, దుబాయ్కే వెళ్ళుంటాడు అని అంటుంది వైజయంతి. అయినా వాడు నాకు చెప్పకుండా దుబాయ్ వరకు ఎందుకు వెళ్ళిపోతాడు, నేనేమంటానని వాడు నాతో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఫోన్ చేస్తానని ఫోన్ అయితే చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటారు. మావయ్య గారు ఒకసారి స్పీకర్లో పెట్టండి అని అంటుంది జగదాత్రి. ఏమ్మీ ఎత్తుతాడనుకుంటున్నావా అని అంటుంది వైజయంతి. అది కాదు అత్తయ్య గారు, మావయ్య గారు ఒక్కసారి మళ్ళీ అని అంటారు. సరే అమ్మా అని చెప్పి ఇంకా వెంటనే అలా ఫోన్ స్పీకర్లో పెడతారు. ఇప్పుడు మీరు చేస్తున్న కాల్ బిజీగా ఉంది, నెట్వర్క్ పరిధిలో లేదు అని డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా జగదాత్రి, లేదు, కమలాకర్ మావయ్య ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు అని అంటుంది. ఏయ్, ఏంటే పెద్ద డిటెక్టివ్లా చెప్తున్నావు, నీకెలా తెలుసు అని అడుగుతుంది. నిషిక, ఒకటి గమనించు, ఒకవేళ ఆయన దుబాయ్ వెళ్ళిపోయి ఉంటే ఇంగ్లీష్లో కానీ అరబ్లో కానీ వచ్చేది, కానీ తెలుగులో నాట్ రీచబుల్ అని వస్తుంది అంటే ఆయన వితిన్ ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నారు, వితిన్ సిటీలోనే ఉన్నారు, ఇది కన్ఫర్మ్. కేదార్, రా వెళ్దాం, వీళ్ళు చేసే కుట్రల్ని మనం తిప్పి కొడదాం అని ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే ఎలా అయినా అతన్ని తీసుకురావాలని బయలుదేరుతారు. కౌశికి గారు, నాకు ఇంకా గంట మాత్రమే టైం ఉందండి, నేను అర్జెంటుగా వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే, సార్ గంటలోపు మేము కమలాకర్ మావయ్య గారిని తీసుకొస్తాం, కానీ కమలాకర్ మావయ్యని తీసుకొచ్చాక కేదార్ కూడా డాక్యుమెంట్పై సైన్ చేస్తాడు. వదినా, మీకు ఈ విషయం ఓకే కదా అని అంటుంది జగదాత్రి. సరే జగదాత్రి, చెప్తున్నాను, కమలాకర్ బాబాయ్ని మీరు తీసుకొస్తే కేదార్ సైన్ చేయడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటారు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా వెంటనే అలా జగదాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరుతారు. ఖచ్చితంగా ప్లేస్ ఎక్కడే మొబైల్ ఆఫ్ అయిందో అని చెప్పి ఇంకా రమ్యకు కాల్ చేసి రమ్య ద్వారా అసలు లాస్ట్ కాల్ ఎక్కడ ఆఫ్ అయింది కమలాకర్ది అని చెప్పి చెక్ చేయమంటారు. సో కమలాకర్ కాల్ అనేది హైవేపై ఆఫ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఈ హైవే చుట్టుపక్కల ఉన్న ఏదైనా గెస్ట్ హౌస్లో బాబాయ్ దాక్కుని ఉంటాడు, అతన్ని వెళ్ళి తీసుకొద్దామని ఇంకా బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా కమలాకర్ అయితే ఇంకేముంది, హ్యాపీ, ఎందుకంటే అక్కడ సైన్ చేయకపోతే 55% ఆస్తి యువరాజ్కే వస్తుంది, యువరాజ్ నేను ఒకటే కాబట్టి నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఇంకా అలా కూర్చొని ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ అక్కడికి వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయినా నేను ఇక్కడ ఉన్నది మీకు ఎలా తెలుసు అనేలోపు, మాకు ఏవైనా అలా తెలిసిపోతాయి మావయ్య గారు, కానీ మీరు ఇక్కడ ఎందుకున్నారోనే మాకు అర్థం కావట్లేదు. సరే రండి వెళ్దాం, మీ గురించి అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అని కమలాకర్ని బాగా లాక్ చేసి ఇంకా అటు ఇటు కదలని పరిస్థితుల్లోకి తీసుకువచ్చి అలా ఇంకా తీసుకువెళ్తారు జగదాత్రి కేదార్ అయితే కమలాకర్ని. ఇంకా కమలాకర్ ఇంటికి రావడంతో సుధాకర్, ఏరా కమలాకర్, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు ఏమైపోయావు అని అడుగుతారు. ఏం లేదన్నయ్యా, కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తేను వెళ్ళానంతే అని అబద్ధం చెప్తాడు. సో అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సైన్ చేస్తూ ఉంటారనమాట. సో కేదార్ని కూడా పిలుస్తారు. కౌశికి, కేదార్ రా, నువ్వు కూడా వచ్చి సైన్ చేయని చెప్పి ఇంకా అలా సిగ్నేచర్ని చేపిస్తుంది. పాపం అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్.
ఇంకా యువరాజ్ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయిందని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఛా, ఈ జగదాత్రి కేదార్కి ఎవరు ఏ సందులో ఎక్కడ దక్కున్నారో బాగా వెతికి పట్టుకుంటారు. వీళ్ళుండగా ప్లాన్లు చేస్తే అది ఎప్పటికైనా బెడిచి కొడుతుంది అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి సాధు సార్ని కలుస్తారు. కలిసి జరిగిందంతా చెప్తారు. సార్, మీనన్ బదులు మా అత్తయ్య, నా బదులు తను ప్రాణత్యాగం చేసింది. కాబట్టి మీనన్ని ఎలా అయినా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి సార్. మన నోటితోనే పోలీసుల చేతే మీనన్ చనిపోయాడు అని చెప్పించి చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు, చీకట్లో బ్రతుకుతున్నాడు. కాబట్టి వాణ్ణి వెలుగులోకి తీసుకురావాలి సార్ అని అంటుంది జేడీ. తప్పకుండా జేడీ, నాకు కూడా నిన్నటి నుండి ఎప్పుడెప్పుడు వాడు దొరుకుతాడా అని చాలా కోపంగా ఉన్నాను. కానీ ఎలా జేడీ, ఎలా? వాడు చీకటి సామ్రాజ్యాన్ని చీల్చి వాడిని వెలుగులోకి మనం ఎలా తీసుకొస్తాం జేడీ అని అడుగుతారు. సార్, నాకు ఈ ఆపరేషన్ చేయాలంటే, అంటే ఇదంతా మనకి పాసిబుల్ అవ్వాలి అంటే ఒక 2 ways ఉన్నాయి సార్. అది ఏంటి అంటే మీరు రెండిటికి పర్మిషన్ ఇవ్వాలి. ఒకటి ఆపరేషన్ డ్రాగన్కి, 2 డ్రాగన్ని బయటికి తీసుకురావడం అని అంటారు. డ్రాగన్ ఎవరు జేడీ అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా అలా జేడీ అలియాస్ జగదాత్రి చూస్తూ ఉంటుంది. సార్, తన గురించి చెప్పడం కంటే చూస్తేనే కరెక్ట్గా ఉంటుంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే మేము వాళ్ళని తీసుకొస్తాం సార్ అని అంటారు. ఓకే జేడీ, పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటారు. సో జేడీకేడీ ఇద్దరు సెంట్రల్ జైలు ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా సెంట్రల్ జైలు అయితే వస్తుంది. సెంట్రల్ జైలు నుండి ఒక మనిషి బయటికి రిలీజ్ అవుతాడు. అతనే డ్రాగన్. అతని పేరు డి రాఘవ అనమాట. సో డ్రాగన్ అని అలా అతని పేరుని అతను మార్చుకుంటాడు. అతను ఇంకా అలా జేడీ వాళ్ళ దగ్గరికి వచ్చి, నమస్తే మేడం, ఎలా ఉన్నారు అని అడుగుతారు. చాలా బాగున్నాను డ్రాగన్, నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు. మేడం, మీరు బాగుంటే నన్ను బయటికి ఎందుకు తీసుకొస్తారు? ఏదో సీరియస్ ఇష్యూ అయితేనే తీసుకొస్తున్నారు, ఏంటో చెప్పండి మేడం అని అంటారు. నాకు తెలుసు డ్రాగన్, ఒక్కసారి వాయిస్ విన్నావంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారా లేదా అని వెంటనే కనిపెట్టేస్తావు. నిన్ను సాధు సార్కి పరిచయం చేయాల్సిన టైం వచ్చింది, రా వెళ్దాం అని సాధు సార్ దగ్గరికి తీసుకువెళ్తుంది. సో అలా సాధు సార్ని నమస్తే సార్ అని చెప్తారు. జేడీ, ఎవరితను అని అడుగుతారు. సార్, మేము చెప్పాను కదా సార్, ఇతని పేరే డ్రాగన్. ఇతను మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అండర్ కవర్ కాప్. ఒకప్పుడు ఇతను గ్యాంగ్స్టర్స్తో కలిసి ఉండేవాడు. కానీ మా అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య గ్యాంగ్స్టర్స్తో కలిసి ఉంటే ఎంత కోల్పోతామో, ఎంత చెడ్డవాళ్ళుగా మారుతామో, సమాజం ఎలా వీన్ని గుర్తిస్తుందో, మంచివాళ్ళుగా మారిపోతే ఏం జరుగుతుందో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మనిషి మారిపోయారు సార్. అప్పటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎనలేని సేవలని ఇస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఇతను ఒక స్పైలా మీనన్ గ్యాంగ్లో ఎంటర్ అయ్యి మీనన్ వేస్తున్న ప్రతి అడుగుని మనకి ఫార్వర్డ్ చేసి షేర్ చేస్తాడు. మీనన్ అందరి ముందు తనంతటి తనే బయటికి వచ్చి ఒప్పుకునేలా ఖచ్చితంగా చేస్తాడు అని అంటారు. జేడీ, నువ్వు చెప్తుంటే నాకు నమ్మకంగానే ఉంది. కానీ మిస్టర్ డ్రాగన్, నీకు నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇది చాలా పెద్ద పెద్ద మ్యాటర్. ఎందుకంటే ఒక్కసారి మీనన్కి నీపై డౌట్ వచ్చింది అంటే మాత్రం నువ్వు పైకి పోతావు. కనీసం నీకు బ్రతికే ఛాన్స్ కూడా మీనన్ ఇవ్వడు. నీ ప్రాణాలకి తెగించి వెళ్తావా అని అడుగుతారు. సార్, ఖచ్చితంగా వెళ్తాను సార్. ఎందుకంటే నాకు నా ప్రాణాల కంటే మన రక్షణే ముఖ్యం సార్. ఎందుకంటే మీనన్ లాంటి వాడు ఎంతోమంది ప్రాణాలు తీశాడు. మేడం చెప్తుంటే నా రక్తం మరిగిపోయింది. అలాంటి నీచుడు నికృష్టుడు నా వల్ల పోలీసులకి దక్కుతున్నాడు అంటే అంతకుమించి నాకేం కావాలి సార్? ఏం కావాలి? అందుకే నేను ఖచ్చితంగా వాణ్ణి పట్టించి తీరుతాను సార్, నన్ను నమ్మండి అని ఇంకా చెప్పేసరికి, గుడ్ స్పిరిట్ డ్రాగన్, నువ్వు ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయాలి. ఐఎమ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తారు. సో డ్రాగన్ని మీనన్ ప్లేస్కి తీసుకువెళ్తుంది జేడీ. ఇంకలా మీనన్ గ్యాంగ్లో ఒకరిని లేపేసి వాళ్ళ తమ్ముడిగా బయలుదేరుతాడు డ్రాగన్. ఇప్పుడు డ్రాగన్ వెళ్ళాడు కాబట్టి
నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది కేదార్. ఇప్పుడు ఖచ్చితంగా డ్రాగన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో మనం రిలాక్స్ అయిపోవచ్చని ఇంకా జగదాత్రి కేదార్గా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా కౌశికి వస్తున్న జగదాత్రి కేదార్ వైపు చూస్తుంది. వదిన ఎలా ఆలోచిస్తున్నారేమైంది, ఏమైంది వదిన అని అంటారు. జగదాత్రి, నిజం చెప్పమంటావా? నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందా అని అనుకున్నాను. సొంత బాబాయే ఇంతలా నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. కమలాకర్ బాబాయ్ నాపై చిన్నప్పటి నుండి ప్రేమ చూపిస్తున్నారనుకున్నాను. కానీ ఆస్తి విషయం వచ్చేసరికి బాబాయ్ కూడా స్వార్థపరుడిలా మారిపోయాడు. నేను ఈ ఇంటికి వారసురాలిగా, ఆఫీస్కి సీఈఓగా ఉండడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాడు. ఇలాంటివన్నీ తెలుసుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది జగదాత్రి అని అంటారు కౌశికి. వదినా, మీరు ఎక్కువగా చెడ్డవాళ్ళ గురించి ఆలోచించకండి. చూడండి, కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒక మనిషి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మన అనుకున్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి అని అంటారు కదా వదిన. అది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీలో ఒక ప్రశాంతత వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తే ఏంటి వదిన, అందరినీ సమానంగా ప్రేమించే గుణం ఆ దేవుడు మీకు ఇచ్చాడు. అలాంటప్పుడు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్లేదు అని ఇంకా అలా ఓదారుస్తూ ఉంటే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. ఇదంతా దూరం నుండి చూస్తూ వైజయంతి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఏముంది, ఇలాగే మాట్లాడుతూ ఉంటావులే అని ఇంకా అలా అక్కడి నుండి కుళ్ళుకుంటూ వెళ్ళిపోయి, రే అబ్బోడా, మనం ఏం చేసినా గెలిచేటట్లు లేవురా. ఎందుకంటే ఇదిగో ఈ అమ్మి జగదాత్రి ఇంట్లో ఉండేంత వరకు ఇలాగే జరుగుతుంది. ఈ అమ్మి జగదాత్రిని మనం ఎలా అయినా ఇంట్లో నుండి బయటికి పంపించేయాలరా అని అంటారు. అమ్మ, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోవాలంటే ఒకే ఒక్క దారుంది. ఒకటి, వాళ్ళిద్దరినీ పైకి పంపించడం, లేకపోతే వాళ్ళిద్దరిపై ఒక నింద వేసి పైకి పంపించడం. ఈ రెండు తప్ప మనకింక ఏ దారి లేదు అని అంటారు. అలా అయితే ఎలా అబ్బోడా, ఏదో ఒకలా వాళ్ళిద్దరిని బయటికి పంపించేదాకా నేనైతే నిద్రపోను అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అలా ఇంకా ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వస్తారు. అదే టైంకి కౌశికి, జగదాత్రి రెడీ అయ్యారా? అయినా మీ వల్లే నేను ఇవాళ హౌస్ని ల్యాండ్ని అమ్మగలుగుతున్నాను. మన డీల్ కూడా ఇవాళ 10 crores ఇస్తారు, ఓకే అయిపోతుంది. ఒక్కసారి డీల్ ఓకే అయిపోయింది అంటే ఇంక మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ జగదాత్రి, ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ అని అంటారు. వదిన, ఇందులో మీరు చేసుకున్న మంచే ఉంది వదిన, అంతకుమించి ఏమీ లేదు. మమ్మల్ని మీరు పొగిడి పెద్దవాళ్ళని చేయొద్దు వదిన అని అంటారు జగదాత్రి. అబ్బో, అమ్మి బిల్డప్ ఇవ్వడం, ఈ అమ్మి పొంగిపోవడం ఏం చూస్తాంలే అని కుళ్ళుకుంటుంది వైజయంతి. ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో నేను చేసి తీసుకొస్తాను వదిన అని చెప్పి ఇంక జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు కలిసి వెళ్ళి ఉగాది పచ్చడిని అయితే తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కేదార్, జగదాత్రి ఇద్దరు తయారు చేసి దేవుడికి సమర్పించి, కేదార్ ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేయి, కొంచెం ఏదైనా తగ్గితే యాడ్ చేస్తాను అని అంటుంది. జగదాత్రి, ఎంత బాగుందో తెలుసా, అసలు ఇది తింటుంటే నాకు మా మా అమ్మే గుర్తొస్తుంది అని అంటారు. అమ్మ, అత్తయ్య గారి వంట నీకు అంత బాగా గుర్తుందా కేదార్ అని అంటారు. గుర్తుండడం ఏంటి, చాలా బాగా గుర్తుంది. కానీ అమ్మ చేతి వంటని తినే భాగ్యం నాకు లేదు కదా అని పాపం చాలా బాధపడతాడు కేదార్. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి బాధపడద్దు కేదార్, మనకి ఏదో ఒకలా దారి దొరుకుతుంది. ఒకసారి మళ్ళీ వెళ్ళి మనం అక్కడ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. అప్పట్లో ఇదంతా మీనన్ ట్రాప్, కానీ ఇప్పుడు ట్రాప్ చేయడానికి ఏమీ లేదు. నువ్వేమీ కంగారు పడద్దు అని జగదాత్రి కేదార్కి చెప్తుంది. సో వెంటనే అలా కేదార్ అండ్ జగదాత్రి ఇద్దరూ ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత హ్యాపీగా బయలుదేరుతారు వాళ్ళ ఊరికి. బయలుదేరి కేదార్ వారసుడని నిరూపించే ఒక్క సాక్ష్యమైనా దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆ ఊర్లో ఎప్పుడు కేదార్ వాళ్ళు ఎంటర్ అయినా కనబడే ఒక మతిస్థిమితం లేనివాడు కేదార్ని చూసి, బాబు
బాబు, నిన్నే నిన్నే ఎప్పటి నిండో చూడాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటావు. బాబు, నేను నీకు చాలా విషయాలు చెప్పాలి అని ఇంకా ఒక బ్యాగ్ని ఇస్తూ ఉంటాడు. అసలు ఎవరు మీరు? నేనెవరో మీకు తెలుసా? మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు. బాబు, ఇన్ని రోజులు వాళ్ళకి భయపడి పిచ్చి వాళ్ళ నటించాను బాబు. కానీ ఎప్పుడైతే నీ గుండెపై ఆ పచ్చబొట్టు, స్వస్తిక్ పచ్చబొట్టుందో అప్పుడే నాకు అర్థమైంది నువ్వు మా వారసుడివని. నువ్వేమీ కంగారు పడద్దు బాబు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు సుహాసిని కొడుకువే అని నిరూపించే సాక్ష్యం ఉంది బాబు, ఉంది అని అంటారు. అసలు మీరు ఎవరు అని జేడీ అడగగానే నేను సుహాసిని వాళ్ళ తమ్ముణ్ణమ్మా అని అంటారు. పాపం జేడీకేడి ఇద్దరు షాక్ అయిపోతారు. మావయ్య అని అంటారు. నువ్వు నా గురించి ఆలోచించొద్దు, ముందు ఈ బ్యాగ్ తీసుకొని నువ్వు వెంటనే బయలుదేరు అనేసరికి ఇంకా అలా బయలుదేరుతారు. బయలుదేరి ఆ బ్యాగ్లో ఉన్న చూసేసరికి అందులో కొన్ని పాత ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నీ చూస్తారు. జగదాత్రి వాళ్ళు పుట్టకముందు, కేదార్ పుట్టకముందు తన ఫ్యామిలీతో సుహాసిని ఎంత బాగా ఉండేది. అండ్ అది మాత్రమే కాదు, సుహాసిని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ, పెళ్ళైన తర్వాత మ్యారేజ్ ఫ్యామిలీ ఫొటోస్ కానీ అందులో ఉంటాయి. అండ్ అందులో ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. నా పేరుపై ఉన్న ఈ యావదాస్తిని నేను నా వారసులైన కేదార్కి, నా పుట్టబోయే ఇంకొక బిడ్డకి రాసేస్తున్నాను అని ఉంటుంది. ఇంకా వెంటనే కేదార్ పుట్టబోయే ఇంకొక బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలి, అసలు ముందు అమ్మ అమ్మ అని పాపం చూస్తూ ఇంకా వెంటనే ఆ సాక్ష్యాలతో ఇంటికి బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా ఆల్బమ్ని చూపించేసరికి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా కేదార్ నిజంగా సుహాసిని కొడుకేనని క్లియర్గా అందరి ముందు ప్రూవ్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువరాజ్, వైజయంతి, నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.